నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడేం బాగాలేదండి, అప్పుడే బాగుంది. అసలు పథకాలన్నీ ఇచ్చాడు మాకు. ఇప్పుడు అన్ని పథకాలు ఉన్నాయి నాకు. అమ్మఒడి వచ్చింది, మా చెల్లికి అమ్మఒడి వచ్చింది. మొన్న ఉంగరం చేయించానండి మా చెల్లికి. ఎప్పుడు మొన్నే చేయించా, బంగారం తక్కువైందని చేయించేసాం మొన్నే. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చినాకే. ఈ గవర్నమెంట్ వచ్చిన బంగారు రేటు కూడా తగ్గింది. అమ్మఒడి రాగానే ఉంగరం చేయించుకున్నాం మా చెల్లికి. మరి పథకాలన్నీ చాలా మంది రావట్లేదు. మాకు వచ్చినాయండి, మాకు వచ్చినాయి. తల్లి వందనం కూడా ఇచ్చాడు, అన్ని వచ్చినాయి మాకు. ఫ్రీ బస్ కి మా అమ్మ అయితే రోజు వెళ్ళిపోతుంది, మా ఊరు వెళ్ళిపోతుంది రోజు. ఆడవాళ్ళు ఎట్టేస్తున్నారు బస్సులో రోజు తిరుగుతున్నారు అటు ఇటు. నిజమండి, పుల్లాడికి అన్నం పెడతా రోజు బస్సులోకి తిరుగుతున్నారు మా ఇంటికాడ. ఇప్పుడు మరి ఏం రాలేదని చెప్పి సామాన్య ప్రజలు అంటున్నారు. రేట్లు కూడా పెరిగినాయి. బాగా అయితే వచ్చినాయి, అన్ని వచ్చినాయి మాకైతే. మా ఊరు వాళ్ళు అందరికి వచ్చినాయి. 3 సిలిండర్ కూడా వచ్చినాయి మాకు. ఒకటి అద్దెకెత్తున్నారు సిలిండర్. నిజమండి, నమ్మరు మీరే. రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులకి రోజు అసలు వాళ్ళు చక్క తిరుగుతున్నారు రోజులు. 4 అసలు ఎట్ట చూడాల్సి వస్తుంది. వాళ్ళు కట్టుకుని ఎట్ట చూడాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో బిల్డింగ్లు కడతానంటున్నారు, చూసారా? చూసాం. అసలు అది కళ్ళు కనపడట్లే, కళ్ళు చాలా 2 కళ్ళుకి కింద పడుకున్నా కూడా కనపడుతుంది. అట్ట కట్టారు.